అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ తో ఉంది కదా, వచ్చి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్ తో మేము ముందుకైతే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్ లైక్ అయితే వెళ్ళిపోదాం. ఏంటి బ్రో, ఇండియన్ టీం ఈ ఇండియన్ టీంతో అసలు వరల్డ్ కప్ గెలుస్తుందా? 2027 వరల్డ్ కప్ ఇండియన్ టీం ఈ టీంతో ఎలా సాధ్యమవుతుంది వరల్డ్ కప్ అని అయితే సునీల్ గవాస్కర్ అయితే ఫైర్ అయితే అయ్యాడు బ్రో. అసలు వరల్డ్ కప్ 2027 ఇక 1 ఇయర్ అయితే ఉంది. సౌత్ ఆఫ్రికాలో, తర్వాత జింబాబ్వేలో అయితే జరుగుతుంది, అవును కదా. దానికి ముందు ఇండియన్ టీం కంటిన్యూస్ గా మూడు సిరీస్లు, 3 మ్యాచ్లు కాదు, 3 సిరీస్లు అయితే ఓడిపోయింది. అసలు వరల్డ్ కప్ ముందు ఇండియన్ టీం వీక్నెస్ అయితే తెలిసిపోయింది బ్రో. చాలా అంటే చాలా వరస్ట్ అంటే వరస్ట్ బౌలర్స్ కొట్టించుకుంటున్నారు బ్రో. అసలు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ ఓడిఐలో 387 రన్స్ అయితే కొట్టారు. ఈవెన్ ఇంగ్లాండ్ బ్యాటర్స్ కొట్టారు, ఇండియన్ బ్యాటర్స్ కొట్టారు. ఇక్కడ జాస్ప్రీట్ బూమ్రా ఉండుంటే ఇంత పెద్ద స్కోర్ అయితే వచ్చేది కాదు, కంట్రోల్ అయితే అయ్యిండు, ఇండియన్ టీం గెలిచేది. కానీ ఒకే ప్లేయర్ మీద అంత పెద్ద డిపెండ్ అయితే అవ్వకూడదు. బూమ్రా ఒకటినే నమ్ముకుంటే బూమ్రా అప్పుడప్పుడు ఇంజురీ అయితే అవుతుంటాడు, అవునా కదా. ఒకవేళ వరల్డ్ కప్ లో కూడా ఇంజురీ అయితే అప్పుడు ఏ బౌలర్ ముందుకు వస్తాడు, ఏ బౌలర్ ఇండియన్ టీం ని ముందుకు తోడుకుపోతాడు? చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బౌలర్ ని ఇండియన్ టీం అయితే పక్కన పెట్టేసింది. ఇండియన్ క్రికెట్ టీం మేనేజ్మెంట్ చాలా అంటే చాలా పెద్ద తప్పు అయితే చేసేసింది. జాస్ప్రీట్ బూమ్రా కాకుండా అంత మంచి బౌలర్ ఎవరు బ్రో అంటే అదే కుల్దీప్ యాదవ్. కుల్దీప్ యాదవ్ చాలా అంటే చాలా మంచి బౌలర్, వరల్డ్ కప్ కి కావాల్సిన బౌలర్. కానీ కుల్దీప్ యాదవ్ని పక్కన పెట్టి చాలా అంటే చాలా పెద్ద తప్పు చేసింది ఇండియన్ టీం అని సునీల్ గవాస్కర్ అయితే ఫైర్ అయితే అయ్యాడు. ఎలా కొట్టించుకున్నారో తెలుసు కదా మొన్న. హర్షదీప్ సింగ్ ఎన్ని రన్లు 72 రన్స్ కొట్టించుకున్నాడు బ్రో. 72 రన్స్ అయితే కొట్టించుకున్నాడు. ఎక్స్పీరియన్స్డ్ బౌలర్. ఇక ప్రిన్స్ యాదవ్ కూడా కొట్టించుకున్నాడు. ఎక్స్పీరియన్స్ అయితే మ్యాటర్ అయితే అవుతుంది ఇక్కడ. దీనికన్నా వరస్ట్ గా కొట్టించుకోండి ఎవరు, అది గుర్నూర్ బ్రార్ కి 97 పరుగులు కొట్టించుకున్నాడు బ్రో. 97 రన్స్ కొట్టించుకున్నాడు. 97 రన్స్ అంటే ఏమన్నా మాటలా బ్రో. అసలు ఈ గుర్నూర్ బ్రార్ కి ఎందుకు ఛాన్స్ ఇస్తున్నారో ప్రతి టైం, ఎక్కడ ఎక్కడ రికార్డ్స్ చేశాడు, ఎక్కడ హిస్టరీలు క్రియేట్ చేశాడు? రికార్డ్స్ ఏమన్నా ఉన్నాయా ఈ గుర్నూర్ బ్రార్ కి? అవునా కదా. వరస్ట్ బౌలర్ బ్రో, అవునా కదా. అంటే గుర్నూర్ బ్రార్ ఎక్కడ ప్రూవ్ అయితే చేసుకోలేదు. అలాంటి బౌలర్ ని శుభ్మాన్ గిల్ సపోర్ట్ తో ఇండియన్ టీమ్ లోకి అయితే వచ్చాడు. టాలెంట్ ఉండే వాళ్ళతో పక్కన పెడుతున్నారు. భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ షమి, చాలా అంటే చాలా అద్దరిపోయే బౌలర్స్ ఉన్నారు, అవును కదా. ఇలాంటి బౌలర్స్ తో వరల్డ్ కప్ గెలవలేదు బ్రో ఇండియన్ టీం. పక్క కుల్దీప్ యాదవ్ అయితే పక్కన పెట్టింది. ఒకవేళ గుర్నూర్ బ్రార్ ఛాన్స్ ఇవ్వకుండా కుల్దీప్ యాదవ్కి ఏమైనా ఛాన్స్ ఏమైనా ఇచ్చింటే 20 నుంచి 30 పరుగులు అయితే సేవ్ అయితే అయ్యుండు, ఇండియన్ టీం అయితే గెలిచేదని సునీల్ గవాస్కర్ అయితే ఫైర్ అయితే అయ్యాడు ఇండియన్ టీం క్రికెట్ మేనేజ్ మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రో, గౌతమ్ గంభీర్, అగర్కర్ అయితే సరిలేదు. వీళ్ళిద్దరిని ఫస్ట్ పీకేస్తే సరిపోతుంది. వచ్చే వాళ్ళు కరెక్ట్గా ఉండాలి, అవునా కదా. ఇక దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.